హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు నేను ఇంకొక క్విక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, నో కుకింగ్ జీరో ఆయిల్ రెసిపీ అండి. చాలా ఈజీగా, టేస్టీగా, ఎమ్మీగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చేసుకోవచ్చు. ఏం లేదంటే అవకాడో ఉంటుంది కదా, అవకాడోని మనం కట్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. అందులో వచ్చేసి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. మీకు వెజిటేబుల్స్ కావాలంటే ఏ వెజ్జెస్ అన్నా వేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇలా ఫైన్ చాప్గా చేసిన ఆనియన్స్ వేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండిద్దండి. శాండ్విచ్లా చేసుకొని కూడా తినచ్చు మనము, చపాతీ మీద కానీ బ్రెడ్ మీద కానీ. ఇప్పుడు వచ్చేసి బాయిల్డ్ ఎగ్ అండి. మనం ఎగ్ని బాయిల్గా ఒక 5 minutes బాయిల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మా సిస్టర్ చేస్తున్నారండి. తను అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటుంది. చాలా హెల్దీ కదండి, నో ఆయిల్. ఇలా 1 egg వేసుకుంది. ఇది మన ఇష్టం అండి, మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. అవకాడోని బట్టి. అవకాడో అనేది పిల్లలకి చాలా మంచిదండి, కాకపోతే మనం రాగా తినలేం కదా. సో ఇక్కడ వచ్చేసి లెమన్ వేస్తుంది. ఒక స్మాల్ సైజ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని దీంట్లో మనం ఏదైనా స్పైసెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆరిగానో వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. సో పిల్లలకి ఇచ్చే పని అయితే కొంచెం స్పైసెస్ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేస్తున్నాము. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం, చాలా లైట్గా. కారం బదులు మీరు పెప్పర్ అన్నా వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇది మనము ఇదన్నా తినేయచ్చు, లేకపోతే చపాతీ మీద బ్రెడ్ మీద అప్లై చేసుకొని తినే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకండి. ప్లీజ్ లైక్ చేయండి.